ఇస్తే ఈ 3,000 అండి 5 సంవత్సరాలకి 33 మూలుకి మన పండగకి 3,000 చేసినాడు. అలా కాకుండా మనం వచ్చిన వెంటనే 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే మన మత్స్యకారులు ఇతర ప్రాంతాలు వెళ్తారు, వాళ్ళ ఏడాల ఆ నెల రాకపోతే పెన్షన్ పోద్ది, పెన్షన్ ఎవరు. అలా కాకుండా ఒకటే నటించారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి 3 మాసాలకు ఒకసారి వచ్చిన మన పెన్షన్ ని రాసి 12,000 రూపాయలు ఒకేసారి అందించడానికి కలిపి నిర్ణయించినారండి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, మనకెంత అవసరం. కారణం ఏంటంటే పక్క రాష్ట్రాలకు వెళ్తాం, పనులు లేని టైంలో, వ్యాట్ లేని టైంలో. మరి పక్క రాష్ట్రాల నుంచి మనం మనకి ఎక్కడ ఉపాధి దొరుకుతుంది అక్కడికి వెళ్లి తిరిగి 3 మాసాలకి వస్తే మన పెన్షన్ మనకి ఇచ్చే కార్యక్రమం కలిపి మనం చేపట్టడం జరిగింది. 4,000 చేయడం కాకుండా మరి 3 మాసాల తర్వాత అయినా 3 మాసాలు అయిన తర్వాత మీరు వచ్చిన మీ పెన్షన్ మీకు వస్తుందని సోదరులలో తెలియజేస్తూ, మరి ఈవేళ కుటుంబ పోషణ చాలా దుర్భరంగా ఉంది. మరి ఆడవాళ్లు ఈ కుటుంబాన్ని ఎలాగరా నడపనరా భగవంతురా అని ఎదురు చూస్తున్నారు. అందువల్లే మన ఉమ్మడి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పమని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మహిళలు ఉన్నారో 18 సంవత్సరాలు దాటిన మహిళలకి మరి నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మినీ మేనిఫెస్టోలని మీకు తెలియజేస్తున్నాం. అయితే మీరు ఒకటి అనుకోవచ్చు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకి తల్లి, కూతురు, అత్త, కోడలు, ఆడబడుచు ఉంటే ఎలాగైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పసుపు కుంకుమ ఇచ్చామో అదే విధంగా ఇంట్లో 3 4 2 వారికి మనం మహిళా శక్తి కింద నెలకు 1,500 చొప్పున ప్రతి మహిళ అకౌంట్ లో 18,000 సంవత్సరాలు వేస్తామని ఈ సందర్భంగా మీకు మరి మన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మరి భువనేశ్వరి ఎం పేరు పురంధరేశ్వరి ద్వారా మీకు హామీ ఇస్తున్నాం. ప్రభుత్వం ద్వారా మీకు హామీ ఇస్తున్నాం. అలాగే మరి తల్లులారా, ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి. ఏదైతే అమ్మఒడి అన్నాడో చదువుకున్న పిల్లలకి అందరికి ఇస్తామన్నాడు, కానీ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒక బిడ్డకే పెన్షన్ ఇస్తున్నారు, ఇది అమ్మఒడి ఇస్తున్నారు. అదైనా మొదటి సంవత్సరం 15,000 ఇస్తే మళ్ళీ ఒకసారి వాగమ్మ, ఒకసారి వాగు, మళ్ళీ 2వ సంవత్సరం వచ్చి ఎంతమంది ఉన్నా అందరి పేరున తల్లి అకౌంట్ లో సంవత్సరానికి 15,000 రూపాయలు ఆ చదువుకోవడానికి జమ చేస్తామని కలిపి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ దీపం పథకం ఇచ్చింది, మరి గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది ఆవేళ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ప్రభుత్వం. పరిస్థితిలో ఉంది. పక్క రాష్ట్రాలకి మనం చూస్తే రేట్లలో కలిపి వ్యత్యాసం ఉంది. అందువల్ల మా చెల్లెమ్మలు ఆరోగ్యంగా ఉండాలి, కళ్ళ జబ్బులు రాకూడదు, ఊపిరితిత్తుల జబ్బులు రాకూడదని ఇవాళ మన ఉమ్మడి ప్రభుత్వంలో మరి ప్రతి ఇంటికి 3 గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ ఉచితంగా ఇస్తారని, మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ ఉచితంగా ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే స్వాధీనములారా, మరి మహిళలకి చిన్న ఉద్యోగాలు చేసుకున్న మహిళలకి ఎంతో అది ఉపయోగకరమని నేను తెలియజేస్తూ, అందువల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు సోదరి పనులకు తెలియజేస్తున్నాను. ఒకటి, మీ అకౌంట్ లో నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 వేయడం, మీ పిల్లల చదువులకి ఎంతమంది ఉంటే అంతమందికి 17,000 రూపాయల చొప్పున సంవత్సరానికి వేయడం. 3, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ జమ్మలు. అలాగే 4, మరి మనకి ఉచిత బస్సు ప్రయాణం మహాశక్తి కింద కల్పించడం జరిగింది. స్వాధీన మల్లారా, మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ చేశాం. ఇవాళ మరి 7,500 మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 6,000 సెంట్రల్ ఇస్తే పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాడు. 5 సంవత్సరాలు కలిపి అతను ఇచ్చింది 37,500 అయితే మనం ఇచ్చింది అవేళ ఏకకాలంలో రైతులు మాకు 50,000 చేసాం. 1,50,000 వరకు విడతల వారీగా 4 విడతలు ఇస్తాం. మరి నువ్వు చేసింది ఏమిటి? దానికే పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నావు. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతు అకౌంట్ లో
20,000 రూపాయలు సంవత్సరానికి, అలాగే 5 సంవత్సరాలకి 1,00,000 రూపాయలు వేస్తామని తెలియజేస్తూ స్వాధీనంలో ఉన్నారు. మా బిడ్డలు సమానులైన పిల్లలు పాపం తల్లిదండ్రులు ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళ శ్రమంతాలకి రక్తం కింద మార్చి వాళ్ళ పిల్లల చదువుల గురించి ఖర్చు పెడితే ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమ రాలేదు, ఒక కొత్త ఉద్యోగం కల్పించలేదు, ఉండే పరిశ్రమలు కలిపి ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయాయి. అది ఈ పరిస్థితుల్లో మనం ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు వాళ్ళకు ఉంది, పొట్ట చేతులు పట్టుకొని ఎక్కడికో. అందువల్ల మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఈ రాష్ట్రంలో సంవత్సరాన్ని 4 లక్షలు చొప్పున మరి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అంతవరకు ఉద్యోగం వచ్చిన వరకు మరి ఏదైతే ఉందో నిరుద్యోగ వృత్తిస్తాం 3,000 రూపాయలు చొప్పున. వాళ్ళు కోచింగ్కి వెళ్లాలన్నా, వాళ్ళు మరి ప్రయాణ బత్యాలకైనా, మరి వాళ్ళకి కావలసిన మరి మెటీరియల్ కొనుక్కోవాలన్నా ఆ 3,000 రూపాయలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళకి ఉద్యోగం వచ్చిన వరకు 3,000 రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని ఈ సందర్భంగా యువకులు తెలియజేస్తున్నాం. మరి ఇవాళ ఇసుక దోపిడీ జరుగుతుంది. అలాగే మద్యం, ఇవాళ మద్యం మంది పాపం ఏ విధంగా నాసిరకం మద్యం తాగిస్తున్నారో ఒకసారి వినాలి. ఇవాళ మద్యం మంది రకరకాల పనికిమాలిన కంపెనీలు వాళ్ళ అనుయాయుల చేత అతనే పెట్టించి మరి మద్యం షాపుల ద్వారా వీటి ద్వారా వేల కోట్ల రూపాయలు దోసుకొని మరి ఇవాళ ప్రజల డబ్బులతో కొనాలని, మద్యంతో కొనాలని మళ్ళీ మన గ్రామాలకు వచ్చి మన ఓట్లు కొల్లగొట్టడానికి వస్తున్నాడు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రాన్ని పట్టి పేడ వదలాలంటే జనసేన మన రేట్లు పెరగకుండా ఉండాలన్నా, మన పిల్లలకి ఉద్యోగ భద్రత కలగాలన్నా, మనలో ఉద్యోగస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి నెల జీతాలు కావాలన్నా మనం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వానికి మరి మనం గెలిపించుకోవాలి. ఇక్కడ మన నర్సంపేట నియోజకవర్గం నుంచి నేను శాసనసభకు పోటీ చేస్తున్నాను. మీ రమణమూర్తిగా మీకు తెలుసు. నేను ఏ రోజు కలిపి నా అధికారాన్ని నా గురించో, నా కుటుంబ సభ్యుల గురించో, లేకపోతే నా బంధువుల గురించో కాకుండా ఏ ప్రజలతో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యానో ఆ శాసనసభ్యుడికి సేవకుడిగా పనిచేశాను. మీ గ్రామాలకి సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అధికారులు ఉన్నా లేకపోయినా మీలో ఒకటిగా ఉన్నాను. మరి ఇప్పుడున్న శాసనసభ్యుడికి మాకు బ్యారేజ్ చేసుకుని ఎవరు మన గ్రామాలకు న్యాయం చేయగలరు, ఎవరు మనకి మంచి పాలన అందించగలరు ఒకసారి మీరు ఆలోచించాలి. మన రామ్మోహన్ రెడ్డి గురించి వేరే చెప్పనవసరం లేదు. మన రాష్ట్ర పరువు, మన రాష్ట్ర సమస్యలు ఇవాళ ఢిల్లీ పార్లమెంట్ లో వెలుగెత్తిన సాటిన నాయకుడు పులిపెట్ట మన ఎర్రన్నాయుడు గారు, తనేడు మన రామ్మోహన్ నాయుడు గారు. రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడితే అవతల మోడీ గాని, అవతల సోనియా గాంధీ గాని కాలు తిప్పి చూసి ఆ మాటలు వినే పరిస్థితి ఉంది పార్లమెంట్ లో. అటువంటి నాయకుడు మన రామ్మోహన్ నాయుడు గారు. మన రామ్మోహన్ నాయుడు గారు మన శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. అతనికి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారు. మన నర్సంపేట అసెంబ్లీకి శాసనసభకి పోటీ చేస్తున్నాను, నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారు. మే 13న జరిగే ఎన్నికల్లో మా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మరి గెలిపిస్తారని మీరు చూపించే ఆదరణ, అభిమానం, మీరు పలికే స్వాగతం మా సోదరీమణులు విజయ తిలకం దిద్ది మరి కొబ్బరిపేటలో, అలాగే కుప్పడిపేటకి సంబంధించిన పెద్దలారా, సోదరులారా, మరి ఈ పరిసర ప్రాంత పెద్దలారా, మీ అందరికీ మరొకసారి మా యువకులకు కలిపి నా ఆశీస్సులు అందిస్తూ పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి పట్టిన పేరును మనం తొలగించగలమనే ఆలోచనతో ఇప్పుడు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి, మన చంద్రబాబు నాయుడు గాని ఇవాళ ఉమ్మడి పోరాటం చేస్తూ మరి ఎన్డీఏలో భాగస్వామి అయినా మనకి కేంద్రం తాలూకు ఆశీస్సులు కలిపి అవసరం, మోడీ గారి తాలూకు ఆశీస్సులు కలిపి అవసరం. మరి ఇవాళ ఈ రాష్ట్రానికి పట్టి పీడించే సమస్యలు ఎన్నో ఉన్నాయి. అన్నిటికంటే చెప్పుకుంది మన ప్రతి వ్యక్తి మరి తినడానికి తిండి ఉండాలి. మన ఆ తిండి వచ్చే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో లేదు. నిత్యావసర వస్తువులల్లా పెరిగిపోయాయి. ఏ వస్తువు కొందమన్నా విపరీతమైన ధరలు. ఇవాళ వంట నూనె మా సోదరీమణులు ఉన్నారు. గతంలో వంట నూనె ధరలు ఏ విధంగా ఉండి ఈవేళ ఏ రకంగా ఉన్నాయండి ఒకసారి మనం